అందరికీ నమస్కారం. గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా కొన్ని పరిమితులు ఉంటాయంటూ చాలా బాగా మీడియా ముందుకు వచ్చి తడబాటు పొందినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చెప్పారు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, మమ్మల్ని ప్రశ్నించవచ్చు, కానీ హద్దులు మీరకూడదు అని బాగా నీతి వాక్యాలు వల్లించారు. మనం ప్రశ్నించే గొంతుకగా ఉన్నప్పుడు ఈ నీతి మాటలు మనం పాటించామా? ఒక్కటే చెప్తా మీకు, మనం ప్రశ్నించే గొంతుకగా ఉన్నప్పుడు లెక్కలేసి మనకు అధికారం వచ్చిన తర్వాత విలువల గురించి మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కాన్స్టిట్యూషన్ వాల్యూస్ ఏంటో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. రాజ్యాంగబద్ధంగా మరి ప్రజా సమక్షంలో ప్రజాస్వామ్యంలో మరి రాజకీయంగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. కానీ మీరు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మొదట మీరు పాటించి మీ నేతలకి మీ కార్యకర్తలకి పాటించమని చెప్పి పద్ధతులు నేర్పి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళకి క్లాసులు తీసుకునేటటువంటి కార్యక్రమం చేయాలని మీకు సలహా ఇస్తా ఉన్నా. మీకులాగా ఒక నాయకుడయ్యుండి స్టేజీల మీద చెప్పులు చూపించటం, అరై తురైలని మాట్లాడటం, నా కొడకల్లారా అంటాం, రోమన్ తీసి కూర్చోబెడతామంటాం, రాడ్లా హాకీ స్టిక్కులా అని ఛాలెంజ్లు విసరటం మా నాయకుడు ఏ రోజు చేయలేదు. అటువంటి తుచ్చపు మాటలు మాట్లాడమని మా వాళ్ళకెవ్వరికీ కూడా ఆయన మాట్లాడటం నేర్పటం జరగలేదు. అర్థమవుతోందా? మీకులాగా నన్ను వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు, మీరు ఎదుర్కోలేరా అని అనగానే పంథన్ నానాజీ ఎంత గొప్పగా మాట్లాడాడో, మరి దాన్ని మీరెంత బాగా సమర్థించారో మీరు ఒకసారి రివైండ్ చేసుకుని అసలు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ యొక్క లిమిట్స్ ఏంటి అనేది చెప్పే అర్హత నాకుందా అని ఒక్కసారి ఆలోచించుకోండి. నీతులు తర్వాత చెప్దురు కానీ ముందు ఆచరించే ప్రయత్నం చేయండి.